నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని అనుగ్రహం అందరిపై ఉండి మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన యొక్క ఈ క్షేత్రంలో జరిగేటువంటి విశేషాన్ని మనం చెప్పుకుందాం. మే 16వ తేదీ వైశాఖ అమావాస్య ఒక అద్భుతమైనటువంటి రోజు. మనకి ఎన్నో పరిహారాల ద్వారా సమస్యలను తొలగించేటువంటి రోజు. ముఖ్యంగా ఆ రోజు శనీశ్వర జయంతి. శనీశ్వరుని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఆయన ఎంత మనకి తోడుగా ఉంటాడో అంతే విధంగా ఇబ్బందులకు కూడా గురవుతూ ఉంటాం. అంటే ఏమిటి? పనుల్లో కాస్త ఆలస్యాలు జరుగుతూ ఉండటం, ఎదుటి వ్యక్తులు కలిసి రాకపోవటం, అలాగే ఎవరైనా సరే మన ఆరాన్ని బ్లాక్ చేయటం, దీనివలన అనేకమైన సమస్యలు. వివాహం కావలసిన వారికి వివాహ సమస్య, ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగ సమస్య, ప్రమోషన్లో ఎవరో ఒకరు వచ్చి ఆటంకపడటం, ఇలా అనేక రకాలుగా ఇటు వ్యాపారాలు కూడా నడక సాగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా ఏం చేయాలంటే ఆ శనీశ్వర జయంతి రోజు మన క్షేత్రంలో ప్రదోష వేళలో శని భైరవ రక్ష పాశుపత హోమం జరుగుతుంది. శని భైరవ రక్ష పాశుపత హోమం జరుగుతుంది. ఆ హోమంలో మీరందరూ పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ హోమంలో పాల్గొన్న వారికి మీ గోత్రనామాలు అందించబడతాయి. అలాగే ప్రసాదం కూడా మీకు పోస్టల్ ద్వారా అందుతుంది. మరొక విషయం ఏమిటి అంటే శని సేవను కోరుతారు. అందువలన శనీశ్వరుని యొక్క జయంతి రోజు మనం ఎంత సేవ చేస్తే, అంటే ఏమిటి, ఆయనకి ఇష్టమైనటువంటి నువ్వులు కలిపినటువంటి నువ్వుల పౌడర్ కానీ ఆ పదార్థాన్ని అనాథలకు కానీ వృద్ధులకు కానీ, అంటే వృద్ధానాథులకు వికలాంగులకు కానీ పెట్టాలి. మన క్షేత్రంలో ఈ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గరే బిడ్డలు ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. అందువలన అన్నప్రసాద సేవ కూడా ఆ రోజు జరుగుతుంది. మీ అందరి కోసం, ఎవరైతే పాల్గొంటారో వారందరి కోసం ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు అమావాస్య హోమం అని చెప్పి మీరు టైప్ చేసి పెట్టినట్లయితే తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి. అందరూ పాల్గొనండి, స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. అందరూ మన ఛానల్ని లైక్ చేయండి. మీరు వీడియోలు చూస్తున్నారు, మీరు ఎన్ని లైక్లు ఇచ్చినట్లయితే అంత ప్రోత్సాహంగా ఉంటుంది. మన క్షేత్రంలో ఉన్నటువంటి హారతులు ఎన్నో నేను మీకు అందిస్తూ ఉన్నాను. మీరు లైక్ చేయటం ద్వారా ఇంకా అద్భుతాలు మీకోసం నేను చేయటానికి ముందుకు వస్తాను. అలాగే 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి, మే 1 నుంచి 15 వరకు ఈ సింహరాశి వారికి మీరు ఎలా ఉంటారంటే, మీ ఆలోచనకి మీరు చేసే పనికి కూడా పొంతనుండదు. మీరు ఏమిటి ఆలోచిస్తున్నారో, ఏమిటి చేస్తున్నారో, ఈ రెండిటికి సమన్వయం ఉందా లేదా అనేది మాత్రం మీరు డిసైడ్ చేసుకోవాలి. చాలా సందర్భాల్లో మీ మాటే నెగ్గాలి, మీదే పై చేయి అవ్వాలి అనేటువంటి ఆలోచనతో పనిని కూడా పక్కన పెట్టేసేటువంటి పరిస్థితులు. పని చేయాలి అనే ఆలోచన కంటే పనిలో మీ మాట నగ్గాలి అనేటువంటి ఆలోచన కూడా మీకు కొంత నష్టాన్ని ఇస్తుంది. అలాగే ఎలాంటి విషయంలో అయినా సరే తొందరపడకుండా నిదానంగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఆవేశం పనికిరాదు. నిదానంగా వ్యవహరిస్తే అన్నీ కూల్గానే సాగుతూ ఉంటాయి. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. ప్రెస్టేజ్ కోసం పోయి పార్టీలని మరొకటని డబ్బులను తగలేసినట్లయితే ఇబ్బంది పడతారు. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనుకోని విధంగా మీరు
చెప్పాను కదా ఇందాక, ప్రెస్టేజ్కి వెళ్ళిపోవటం వల్లనే కొంత ఆర్థికపరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు పూర్తిగా సహకారం లభిస్తూ ఉంటుంది. వారు మీకు ఎప్పుడూ అండగానే ఉంటారు. మీరు మాత్రం వారి పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. ఇక దూర ప్రాంత బంధువుల నుంచి మాత్రం శుభవార్తలైతే వినే సూచనలైతే ఎక్కువగా ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు కూడా మీకు లాభాలు తెచ్చిపెడతాయి. ఏదైనా స్థిరాస్తులు అవి కొనుక్కోండి. మరలా దాన్ని రీసేల్ చేసినా సరే మీరు బాగానే డబ్బులొస్తాయి. కోర్టు వ్యవహారాల్లో మాత్రం కాస్త సానుకూల పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి మాత్రం చిన్నపాటి ఆటంకాలైతే ఏదో వీసా దగ్గర ఎక్కడో దగ్గర చిన్న ఇబ్బందులు అయితే ఎదురయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు కాస్త నిదానంగా సాగుతాయి. ఇక నిరుద్యోగులకైతే సానుకూలంగా ఉంది. కాకపోతే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గ జాబ్‌లు రాకపోవచ్చు. ఏదైనా వస్తే ప్రస్తుతానికి దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత మీరు అనుకున్న గోల్‌కి వెళ్ళొచ్చు. ఇక రాజకీయ నాయకులు ప్రజల్లో మీ పేరు ప్రఖ్యాతలు పెంచుకునేటువంటి మార్గాన్ని అన్వేషించడమే కాదు, మీరు ప్రజల కోసం కష్టపడే వ్యక్తులు, ప్రజల కోసమే మీరు పనిచేస్తారు. బాగానే ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే పర్వాలేదు. ఎలాంటి పనైనా మీరొక్కరే చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే సహ ఉద్యోగులతో కూడా కాస్త మంచిగా ఉండటం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. అయితే విదేశాలలో పనిచేసే వారికి మాత్రం ఎక్కువగా వర్క్ టెన్షన్ ఉంటుంది. పని, 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 పని. తొందరగా పని కంప్లీట్ చేయాలి. ఇలాంటి ఇబ్బందులైతే ఉంటాయి. వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. లాభాలు వస్తాయి కానీ అవి ఆ రొటేషన్లో మాత్రం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. కాస్త ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఈ వ్యాపారస్తులకు కానీ, ఈ ప్రొఫెషనల్స్ కానీ ఉంటాయి. అలాగే నూతన వ్యాపార పెట్టుబడులు ఏమైనా పెట్టాలి అనుకుంటే కాస్త వాయిదా వేసుకోవటం మంచిది. భాగస్వామి వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు. ఏదైనా ఒక పనిలో ఆలస్యం జరిగినా చివరికి మీకంతా సక్సెస్ఫుల్గానే ఉంటుంది. షేర్ మార్కెట్లో మాత్రం దీర్ఘకాలిక పెట్టుబడులకి అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకైతే శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కళారంగం, టీవీ, సినీ, ఇతర స్టేజ్ కళాకారులకు అందరికీ కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే టాలెంట్ ఉండాలి కానీ డెఫినెట్గా మీకు అవకాశాలు వస్తాయి. విద్యార్థులైతే లక్ష్యం మీద ఫోకస్ చేయాలి. ఏదో సైడ్ ట్రాక్ పట్టి నేను చదివేస్తున్నాను, పుస్తకం ముందేసి కూర్చొని చదివేశాను అనుకుంటే చాలా కష్టం. ఇక మిమ్మల్ని పక్కదారి పట్టించేవారు కూడా కొంతమంది ఉంటారు. మీరు బాగా చదవచ్చు, మీ మైండ్ని డిస్టర్బ్ చేస్తారు. మీకు ఏదో ఒక రకమైనటువంటి ఒక దీన్ని తగిలించేసి మీ మనస్సంతా అల్లకల్లోలం చేసి మీ కెరీర్ని పాడు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త. ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మందులు మర్చిపోకుండా వేసుకోవాలి. ఇక్కడ శారీరక శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే ముందే ఎండాకాలం, వేసవి ఎక్కువగా వాటర్ తాగండి, అంతా బాగుంటుంది. అలాగే కోకోనట్ వాటర్ తాగితే బాగుంటుంది. ఇంకా ప్రేమికులకు చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడేటప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఏదో ఒకరినొకరు మోసం చేసుకోవాలి అనుకుంటే చాలా ఇబ్బంది. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే 1, 2, 8, 10. కొద్దిగా నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 3, 6, 13, 14. సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రవికి, సూర్యునికి మంత్రం చదవాలి, అర్ఘ్యం ఇవ్వాలి. ఓం హ్రీం సూర్యాయ నమః ఈ మంత్రాన్ని చదువుకొని చక్కగా ఒక ఉదయాన్నే ఒక రాగి చెంబులో నీళ్ళు తీసుకొని చిన్న బెల్లం ముక్క పెట్టి ఒక ఎర్రని పువ్వు పెట్టి ఆ సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వండి. ఈ మంత్రాన్ని చదువుకోండి. ఒక 18 సార్లు చదవండి. అద్భుతంగా ఉంటుంది. చక్కగా మీ బ్రెయిన్ పనిచేస్తుంది. మీ ఆలోచన కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వారికి అష్టమ శని ఉంది కాబట్టి శనీశ్వర జయంతి అయినటువంటి అమావాస్య రోజు జరిగే ఈ హోమంలో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయి.
మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.